హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీకైతే నేను కొన్ని మంచి విషయాలు చెప్పాలని ఇలా మీ ముందుకు వచ్చానమాట. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో టు టెల్ యూ సమ్ గుడ్ థింగ్స్. మనం అసలు ఎక్కువగా ఎక్కడ ఫెయిల్ అవుతామో తెలుసా? రిలేషన్షిప్నే ఒక కెరీర్గా తీసుకుంటాం కదా. రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ కెరీర్. అమ్మాయిలకి మరి ముఖ్యంగా మనకి ఎక్కడ వెళ్ళినా వాల్యూ ఉండాలంటే ఖచ్చితంగా చదువుకోవాలి. ఫస్ట్ స్టడీపై కాన్సన్ట్రేట్ చేయాలి. గెట్ యువర్ ఓన్ డిగ్రీ, వర్క్ హార్డ్ అండ్ బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. మన డిగ్రీని మనమే కష్టపడి సంపాదించుకోవాలి. జీవితంలో ఏదో ఒకటి అవ్వాలి. అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కెరీర్. పెళ్ళి అయిన అమ్మాయిలు ఎక్కువగా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఏమి అయిపోలేదు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ని రీచ్ అవ్వట్లేదా? నాట్ ఓన్లీ మ్యారీడ్ పీపుల్, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ని చాలామంది రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా మనం న్యూస్లో ఒక ఇష్యూని అయితే చూస్తున్నాం. ఏంటది? వినేష్ పోగట్ గురించి న్యూస్లో కూడా చూస్తూ వస్తున్నాం కదా. ఒలింపిక్స్ గేమ్స్లలో ఇండియా తరపున పోటీ చేసింది. వినేష్ పోగట్ని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు? ఉండాల్సిన వెయిట్ కంటే 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉంది. సో దీని కారణంగా అయితే ఆమెని డిస్క్వాలిఫై చేశారు. అసలు ఇండియాకే ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. 50 కేజీస్ మించి 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉంది. అయినప్పటికీ ఇండియా కోసం ఏదైనా సాధించాలని అమ్మాయిలకి కురులు చాలా అందం అంటూ ఉంటారు కదా చాలామంది. ఆ కురులనే కట్ చేయించింది. ఆడటానికి స్ట్రెంత్ కోసం బ్లడ్ అయితే చాలా ఇంపార్టెంట్. అదే బలం కూడా వాళ్ళకి. బ్లడ్ కూడా తీయించింది. ఆట కోసం అసలు ఏమి తినకుండానే పోరాడాలని అనుకుంది. ఇదంతా దేనికోసం? మన దేశం కోసమే కదా. అప్పటికి వెయిట్ లాస్ అవ్వలేదు. అయినప్పటికీ చాలామంది ట్వీట్ చేశారు ఆమెని స్ట్రెంథన్ చేయాలని. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా, పీటీ ఉషా మ్యామ్ కూడా ఆమెని బూస్ట్ చేసి వెళ్ళారు. ఆమె ఆల్రెడీ విన్నర్. వినేష్ పోగట్ మ్యామ్, యూ షుడ్ బి బ్రేవ్ అండ్ వీ విష్ యూ ఏ హెల్తీ రికవరీ అగైన్. నా ఒపీనియన్ అయితే ఆమెకి జరిగింది అయితే అన్ఫేర్ అండి. వినేష్ పోగట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. బై ద వే, నెక్స్ట్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అసలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనమేమి గోల్డ్ మెడల్స్ సంపాదించాల్సిన అవసరం అయితే లేదు. మంచిగా చదువుకుంటే మన దగ్గరికి ఏం రావాలో దానికంతటా అవే వస్తాయి. ఏ వ్యక్తి అయినా కూడా మనకి ఫైనాన్షియల్కి బ్రేక్ త్రూ కాదు. హీఈస్ నాట్ యువర్ బ్యాంక్. ప్లీజ్ మేక్ యువర్ ఓన్ మనీ. మెయిన్గా నేను అమ్మాయిలకి చెప్పాలనుకుంది ఏంటంటే, మై డియర్ గర్ల్స్, పుట్ బుక్స్ బిఫోర్ బాయ్స్. దేర్ ఈస్ నో బాయ్ ఎట్ దిస్ ఏజ్ దట్ ఈస్ క్యూట్. ఎందుకంటే మీరు మీ విద్యను పొందకుండా స్టాప్ చేయడానికి తగినంత ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి కండిషన్స్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే అనుకున్న దాన్ని రీచ్ అవుతాం. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీ ఫ్రెండ్షిప్ అనే బౌండరీ జోన్లో మీ కొరకు ఎవరైతే మీకోసం ప్రేర్ చేస్తారో, మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, మీ లైఫ్లో మీరు ఫెయిల్ అయినప్పుడు కూడా మీ జోన్లోనే ఉండాలి. మీకు అడ్వైస్ చేసేవాళ్ళు, మీకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీకు సపోర్ట్గా ఉండే వాళ్ళని మీ బౌండరీ జోన్లో ఉంచుకోండి. ఓకేనా? ఐ హోప్ మీకు నా యొక్క అడ్వైస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీరు మరెన్నో విజయాలని మీ లైఫ్లో చూడాలని ఆశిస్తున్నాను. If you like my videos, like, share and subscribe. Don't forget to press the bell icon to get notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. Follow for more videos. We will meet you in next video. మీరు నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేక్ కేర్. బాయ్ బాయ్. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్.